నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ వాచ్. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన నేరాలపై లుక్కేద్దాం. దేశంలో కీచక టీచర్ల అరాచకాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వారిపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అటువంటి మరో సంఘటన హర్యానాలో జరిగింది. ఓ ప్రొఫెసర్ ఏకంగా 500 మంది అమ్మాయిలను వేధించినట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేస్తున్నారు. కాలేజీలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎంకి వందలాది మంది విద్యార్థినులు లేఖ రాయడం తీవ్ర కలకలం రేపుతోంది. హర్యానాలోని సిర్సాకు చెందిన 500 మంది మహిళా కళాశాల విద్యార్థినులు చౌదరి దేవిలాల్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ లేఖ రాశారు. వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని, హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాసిన లేఖ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖ కాపీలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అజ్మేర్ సింగ్ మాలిక్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజ్, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ సహా ప్రభుత్వ అధికారులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందిత ప్రొఫెసర్ అసభ్యకరమైన చర్యలకు పాల్పడుతున్నాడని సదరు విద్యార్థినులు ఆరోపించారు. తన ఛాంబర్కు అమ్మాయిలను పిలిపించి బాత్రూంలోకి తీసుకెళ్లి ప్రైవేట్ భాగాలను తాకడంతో పాటు దారుణంగా వ్యవహరిస్తున్నాడని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రొఫెసర్ చేలను అడ్డుకుంటే చాలా తీవ్రమైన పరిణామాలుంటాయని బెదిరింపులకు దిగుతున్నాడని వాపోయారు. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుందనే విషయాన్ని కాలేజ్ యాజమాన్యానికి తెలిపినా తమకు సహకరించలేదని స్టూడెంట్స్ తమ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కళాశాల విద్యార్థులను రాసిన లేఖ అందినట్టు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాజేష్ కుమార్ బన్సాల్ ధృవీకరించారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీకి దాని సొంత కమిటీ ఉంది. ఆరోపణలపై ఎంక్వైరీ చేస్తామన్నారు. దోషులు ఎవరైనా తప్పించుకోరన్నారు. సంబంధిత సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులకు అందజేసినట్లు రిజిస్ట్రార్ చెప్పారు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ ఇప్పటికే తన ఛాంబర్లోని సీసీటీవీ ఫుటేజ్ నుంచి విద్యార్థులతో తన అసభ్యకరమైన వీడియోను తొలగించిందని లేఖలో పేర్కొన్నారు. యూట్యూబ్ ఛానళ్లు ప్రజల జీవితాలతో విశేష మార్పులను తీసుకొస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూట్యూబ్ ఛానళ్లను విపరీతంగా ఆదరిస్తున్నారు. తమకు నచ్చిన ఛానళ్లను నచ్చిన సమయంలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరికి మాత్రం యూట్యూబ్ ఛానళ్లు శాపంగా మారుతున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ వీడియో ఓ మహిళ ఆత్మహత్యకు కారణమైంది. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది? యూట్యూబ్ ఛానల్ మహిళ ప్రాణాలు పోవడానికి ఎలా కారణమైంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ అంబర్పేటకు చెందిన బబితకు సాఫ్ట్వేర్ ఉద్యోగి రామకృష్ణ అలియాస్ రాముతో 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కాలాజిగూడ ఇంద్రానగర్లో కాపురం పెట్టిన దంపతులకు 3 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్మే బబిత ఓ యూట్యూబ్లో చెప్పిన జ్యోతిష్యం విని అందులో చెప్పినట్టుగా తాము విడిపోతామని బలంగా నమ్మింది. ఇదే విషయాన్ని భర్తతో తరచూ చెప్తే ఆయన కొట్టిపడేసేవాడు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన కుమారుడి బర్త్డే వేడుకకు బంధుమిత్రులందరూ హాజరయ్యారు. బబిత తల్లిదండ్రులు మాత్రం రాలేదు. సోమవారం ఉదయం రాము విధులకు వెళ్లగా కుమారుడు అంగన్వాడికి వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అంగన్వాడి కేంద్రం నుంచి వచ్చిన చిన్నారికి తల్లి ఇంట్లో ఫ్యాన్ కురేసుకుని కనిపించడంతో కంగారు పడిపోయాడు. వెంటనే కింది పోర్షన్లో ఉండే బాబాయ్కి చెప్పడంతో ఆయన వచ్చి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన బబిత తల్లిదండ్రులు రావుపై దాడి చేశారు. అదనపు కట్టం కోసం వేధించడం వల్లే కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. అయితే జ్యోతిష్యాన్ని నమ్మే ఆమె ఆత్మహత్య చేసుకుందని, దాన్ని నమ్మకుందని తాను పదే చెప్పేవాడని రాము చెప్పాడు. ఇటీవల ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆగ్రహం పట్టలేని రాము భార్యపై అందరి ముందు చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ మహిళా వ్యాపారవేత్త తన 4 ఏళ్ల కుమారుడిని అతి దారుణంగా హత్య చేసింది. ఎవరికి అనుమానం రాకుండా ఆ చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్లో దాచిపెట్టి గోదా నుంచి కర్ణాటక వరకు టాక్సీలో ప్రయాణించింది. పోలీసులు చాకచక్యంగా వివరించి ఆమెను అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన సుచనా సేత్ ఓ స్టార్టప్ కంపెనీ స్థాపించి సీఈఓగా వ్యవహరిస్తుంది. జనవరి 6వ తేదీన ఆమె తన 4 ఏళ్ల కుమారుడిని తీసుకుని ఉత్తర గోవాలోని ఒక హోటల్కి వెళ్ళింది. జనవరి 8వ తేదీ ఉదయం అక్కడ గదిని ఖాళీ చేసి టాక్సీలో కర్ణాటకకు బయలుదేరింది. ఆ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది అక్కడ రక్తపు మరకలను గుర్తించారు. హోటల్ యాజమాన్యం వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హోటల్కు చేరుకున్నారు. సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హోటల్లో దిగినప్పుడు కుమారుడితో కలిసి కనిపించిన సూచన వెళ్లేటప్పుడు మాత్రం ఒంటరిగా కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. మహిళా పారిశ్రామికవేత్త వ్యవహారంపై అనుమానం కలిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. ఆమె ప్రయాణించిన టాక్సీ డ్రైవర్ ఫోన్ నంబర్ లభ్యం కావడంతో అతనికి ఫోన్ చేశారు. అతడి ఫోన్ ద్వారా సూచనతో మాట్లాడారు. కొడుకు విషయం ఆరా తీశారు. హోటల్లో దిగే సమయంలో కనిపించిన కొడుకు హోటల్ నుంచి వెళ్లే సమయంలో ఎందుకు లేడని ప్రశ్నించారు.
తన కుమారుని ఫ్రెండ్ ఇంటి వద్ద వదిలేసినట్లు ఆమె చెప్పింది. ఒక అడ్రస్ కూడా పోలీసులకు ఇచ్చింది. వెంటనే ఆ అడ్రస్ కు పోలీసులకు పంపారు. ఆ అడ్రస్ నకిలీదని తేలింది. సూచన ఇచ్చిన ఫ్రెండ్ అడ్రస్ నకిలీదని తేలడంతో పోలీసుల అనుమానం బలపడింది. వెంటనే కర్ణాటక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో టాక్సీ డ్రైవర్ను సంప్రదించి అనుమానం రాకుండా ఆమెను సమీపంలోని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాలని సూచించారు. చివరకు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. సూచనను అరెస్ట్ చేశారు. హత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఇది వాటి క్రైమ్ వాచ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.